9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ గ్రీన్ చికెన్ చేసుకుందాం. కొత్తిమీర ఒక కట్ట అండి, శుభ్రం చేసుకున్నాక 150 గ్రాములు వచ్చింది. పుదీనా 150 గ్రాములు, కరివేపాకు 50 గ్రాములు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 50 గ్రాములు. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవన్నీ మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇది వేగింది. ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్టు. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. 700 గ్రాములు చికెన్ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. నాన్ వెజ్లో పసుపు ఎక్కువే పడుతుందండి. నీసు వాసన పోయేందుకు పసుపు ఎక్కువ వేసుకుంటాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చికెన్లోంచి నీరు వస్తుందండి. నీరు వచ్చి ఎగిరిపోయే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకుందాం. ఇది మధ్యలో 2-3 సార్లు కలుపుకున్నాయండి. నీరు ఎగిరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకుందాం. 1 కప్పు వాటర్ పోసుకుందాం. దీంట్లో నీరు అయిపోయే వరకు ఉడకాలి. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకాలండి. మూత పెట్టి ఉంచుకుందాం. ఉడుకుతుంది. పచ్చి వాసన పోయే వరకు ఉడకాలి. ఇది ఉడికింది చూసుకుందాం అండి. దీంట్లో నీరు ఎగిరిపోయింది. ఒక టీ స్పూన్ అల్లం పేస్టు, ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇట్లా మళ్ళీ తర్వాత 10 నిమిషాల ముందు వేసుకుంటే టేస్ట్ పెరుగుద్ది. ఇప్పుడు ఉప్పు సరి చూసుకుందామండి. ఉప్పు ఇంకొంచెం వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పొడి మసాలా వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, సోంపు కలిపి చేసుకున్న పొడి ఇది. 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. గరం మసాలా 1 టీ స్పూను. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది మూత పెడదామండి. రెడీ అయిందండి. ఇక బౌల్లో తీసుకుందాం. గ్రీన్ చికెన్ రెడీ అండి. ఈ గ్రీన్ చికెన్ మీరు కూడా చేసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.